మనుషులు ఎప్పుడూ భౌతిక సహాయం మాత్రమే కోరుకోరు. ఒక్కోసారి జీవితంలో తీవ్ర నిరాశ, బాధ లేదా ఒంటరితనంలో ఉన్నప్పుడు వాళ్లకు కావలసింది డబ్బులు లేదా పరిష్కారాలు కాదు. కేవలం ఒక మంచి మాట, వాళ్ళు చెప్పేది వినే ఓపిక, ఓదార్చే 2 మాటలు. హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? మీ జీవితంలో ఎప్పుడైనా ఇక నా వల్ల కాదు, నా బతుక్కి అర్థం లేదు, ఈ ప్రపంచంలో నా బాధను పంచుకోవడానికి ఒక్కరు కూడా లేరు అని అనిపించిందా? చీకటి గదిలో ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ రేపటి వెలుగును చూడడానికి కూడా భయపడిన క్షణాలు మీ జీవితంలో ఉన్నాయా? అలాంటి క్లిష్టమైన సమయంలో ఎవరో ఒకరు వచ్చి మీ భుజం తట్టి, ఏమీ కాదు, నేనున్నాను, అంతా సర్దుకుంటుంది అని ఒక్క మాట అంటే ఆ మాట ఎంతటి శక్తిని ఇస్తుందో మీకు తెలుసా? ఈ ప్రపంచంలో డబ్బుతో సహాయం చేయడం గొప్పదే కావచ్చు, కానీ నిరాశలో కుంగిపోతున్న ఒక మనిషికి నమ్మకాన్ని, ఓదార్పుని ఇవ్వడం అంతకంటే 1000 రెట్లు గొప్పది. ఒక్కోసారి మనం అనుకోకుండా చెప్పే ఒక చిన్న ఆప్యాయమైన మాట ఒకరి జీవితంలో ఎంతటి గొప్ప వెలుగును నింపుతుందో, ఒక మనిషి ప్రాణాన్నే ఎలా కాపాడుతుందో మనం ఊహించలేం. ఈరోజు ఈ వీడియోలో మన చుట్టూ ఉన్న మనుషుల అంతరంగ పోరాటాల గురించి, ఒక చిన్న ఓదార్పు ఒక మనిషి జీవితాన్ని ఎలా పూర్తి స్థాయిలో మార్చేస్తుందో మాట్లాడుకుందాం. మనం ప్రతిరోజు బయటకు వెళ్ళినప్పుడు లేదా సోషల్ మీడియా ఓపెన్ చేసినప్పుడు ఎంతోమందిని చూస్తాం. ముఖం నిండా చిరునవ్వుతో కనిపిస్తూ, కలర్ఫుల్ ఫోటోలు పోస్ట్ చేస్తూ, అన్నీ సరిగ్గా ఉన్నట్లు నటించే మనుషులు మనకు కోకొల్లలుగా కనిపిస్తారు. కానీ ఆ నవ్వుల వెనక ఎంత తీవ్రమైన యుద్ధాలు జరుగుతున్నాయో మనం ఎప్పుడైనా గమనించామా? నిజానికి ఈ ప్రపంచంలో నన్ను ఎవరైనా అర్థం చేసుకుంటే బాగుండేది అని కోరుకోని మనిషి అంటూ ఉండడు. ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ తమ పరిధిలో ఏదో ఒక యుద్ధం చేస్తూనే ఉంటారు. ఏళ్ల తరబడి కష్టపడి చదివినా ఉద్యోగం రాక, సమాజం వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక నలిగిపోతున్న యువత ఒకవైపు, అప్పుల బాధలు తాళలేక కుటుంబ పోషణ భారమై రాత్రిళ్ళు నిద్రపట్టక కన్నీళ్లు పెట్టుకునే తండ్రులు మరోవైపు, నమ్మిన వారు మోసం చేశారనో, కన్నవారికి తమ బాధలు చెప్పుకోలేక మనసులోనే రగిలిపోతున్న మనసులు ఇంకోవైపు. వయసు మళ్ళిన తర్వాత లేదా దీర్ఘకాలిక రోగాల వల్ల శారీరక వేదన కంటే నా అనుకున్న వారు పక్కన లేరనే మనోవేదన అనుభవించే పెద్దవారు. ఈ సమస్యలన్నీ పైకి చూడడానికి వేర్వేరుగా కనిపించవచ్చు, కానీ వీరందరినీ లోపలి నుంచి దహించి వేసేది ఒకే ఒక్క భావన, నా బాధను వినే నాథుడే లేడు అనే భయంకరమైన ఒంటరితనం. ఈ రోజుల్లో మనుషులకు కొదవలేదు. ఫోన్ తీస్తే 100 మంది కాంటాక్ట్ ఉంటారు, సోషల్ మీడియాలో వేలల్లో ఫాలోవర్స్ ఉంటారు, కానీ మనసు విప్పి తన బాధను చెప్పుకోవడానికి మాత్రం ఒక్క మనిషి కూడా దొరకని విచిత్రమైన, దారుణమైన కాలంలో మనం బ్రతుకుతున్నాం. చాలామంది అనుకుంటారు, బాధలో ఉన్న మనిషికి డబ్బు ఇవ్వాలి లేదా పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారాలు చెప్పాలి అని. కానీ అది నిజం కాదు. ఒక వ్యక్తి మానసికంగా కుంగిపోయినప్పుడు అతను లేదా ఆమె మీ దగ్గర కోరుకునేది పెద్ద పెద్ద తెలివితేటల సలహాలు కాదు, కేవలం ఒక మంచి వినే చెవి, తీర్పులు చెప్పని ఒక మంచి మనస్సు. నువ్వు చేసింది తప్పు, నువ్వు అలా చేసి ఉండాల్సింది కాదు అని క్లాస్ పీకే వాళ్ళు ఊరంతా ఉంటారు. కానీ ఏది ఏమైనా నువ్వు పడ్డ కష్టం నాకు అర్థమైంది, నేను నీకు తోడుగా ఉంటాను అని భుజం తట్టే ఒక్క ఓదార్పు లభిస్తే ఆ మనిషి గుండెల్లో ఉన్న కొండంత భారం ఒక్కసారిగా కరిగిపోతుంది. మనుషులు ఓడిపోవడానికి కారణం సమస్యలు మాత్రమే కాదు, ఆ సమస్యలతో పోరాడుతున్నప్పుడు తమ పక్కన ఎవరూ లేరనే నిరాశ. ఆ నిరాశే మనుషులను డిప్రెషన్లోకి తోసేస్తుంది. ఆ నిరాశే కొన్నిసార్లు కోలుకోలేని దారుణమైన నిర్ణయాల వైపు నడిపిస్తుంది. కానీ అదే క్షణంలో ఒక చిన్న ఓదార్పు లభిస్తే ఏమవుతుందో తెలుసా? అది అమెరికాలోని ఒక నగరం. అక్కడ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ఉంది. ఆ వంతెన ఎంత అందంగా ఉంటుందో, దానికి అంతటి విషాదకరమైన చరిత్ర కూడా ఉంది. ఏటా ఎంతోమంది జీవితంపై విసుగు చెంది ఆ వంతెన మీది నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేవారు. ఒకరోజు దాదాపు 30 ఏళ్ల వయసున్న ఒక యువకుడు తీవ్రమైన నిరాశతో ఆ వంతెన వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతని జీవితంలో అప్పటికే అన్నీ కోల్పోయాడు. వ్యాపారంలో ఘోరమైన నష్టం, కుటుంబంలో గొడవలు, నమ్మిన స్నేహితులు ముఖం చాటేశారు.
ఈ ప్రపంచంలో నేను అనవసరం, నేను చనిపోతే ఎవరు ఏడవరు అనే ఆలోచన అతని మైండ్ను పూర్తిగా కమ్మేసింది. అతను చనిపోవడానికే నిశ్చయించుకున్నాడు. అతను తన గది నుంచి బయలుదేరే ముందు ఒక చిన్న కాగితం మీద నోట్ రాసి టేబుల్ మీద పెట్టాడు. ఆ ఉత్తరంలో ఏముందో తెలుసా? నేను నడుచుకుంటూ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ వైపు వెళ్తున్నాను. ఈ దారిలో నాకు ఎదురొచ్చే మనుషుల్లో ఏ ఒక్కరైనా నా వైపు చూసి నవ్వి ఎలా ఉన్నావు అని ప్రేమగా పలకరిస్తే, లేదా నా వైపు ఆప్యాయంగా చూస్తే నేను నా నిర్ణయాన్ని మార్చుకొని ఇంటికి తిరిగి వస్తాను, లేదంటే అక్కడి నుంచే దూకేస్తాను. ఇది రాసి అతను నడుచుకుంటూ వెళ్ళాడు. దారిలో వందల మంది మనుషులు ఎదురయ్యారు. కార్లు వేగంగా వెళ్తున్నాయి. అందులో తనకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎవరూ అతని ముఖంలోని ఆవేదనను చూడలేదు. ఎవరూ అతన్ని ఆగమని అడగలేదు. కనీసం ఒక్కరూ కూడా అతని వైపు చూసి పలకరించలేదు. చివరకు అతను ఆ వంతెనపైకి చేరుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. అతను చనిపోయాక పోలీసులు అతని ఇంట్లో ఆ లేఖను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ యువకుడికి కావలసింది కోట్లు కాదు, పెద్ద సమస్యల పరిష్కారం కాదు, ఒక చిన్న ఓదార్పు. నీ కోసం నేనున్నాను అని చెప్పే ఒక్క ఓదార్చే చూపు, ఒక్క ఆప్యాయమైన పలకరింపు మాత్రమే. ఇప్పుడు ఆలోచించండి. ఇది కేవలం ఆ యువకుడి కథ మాత్రమే కాదు. మన చుట్టూ, మన ఇళ్లలో, మన ఆఫీసుల్లో, మన పక్క వీధిలో ఇలాంటి ఆలోచనలతో ఎంతోమంది నడుస్తున్నారో మనకు తెలుసా? మనం చాలాసార్లు అనుకుంటాం, మనకేం సంబంధం, వాళ్ళ సమస్యలు వాళ్ళవి అని. కానీ ఒక్క క్షణం ఆగండి. ఆ రోజు ఆ దారిలో వెళ్తున్న వందల మందిలో ఒక్కరు ఆగి, హాయ్, ఏమైంది, ఎందుకలా డల్గా ఉన్నావు అని అడిగి ఉంటే ఒక మనిషి ప్రాణం నిలిచేది కాదా? మనం చేసే ఒక చిన్న మంచి పని, మనం మాట్లాడే ఒక చిన్న ఓదార్పు మాట ఎదుటివారి జీవితంలో ఎలాంటి అద్భుతాలను చేస్తుందో చెప్పడానికి మరో నిజమైన ఉదాహరణ కూడా ఉంది. అదే వంతెన దగ్గర కెవిన్ బ్రిగ్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ డ్యూటీ చేసేవాడు. ఆయన తన జీవితంలో దాదాపు 200 మందికి పైగా ఆత్మహత్య చేసుకోబోతున్న వారిని కాపాడాడు. ఆయన వాళ్లను ఎలా కాపాడాడో తెలుసా? ఏ ఆయుధాలతో కాదు, కేవలం ఓదార్పుతో. ఆయన ఆ క్షణంలో అక్కడ ఉన్న వ్యక్తుల దగ్గరకు వెళ్ళి ఎలాంటి క్లాసులు పీకేవాడు కాదు. చనిపోవడం తప్పు, నీ కన్నవారి గురించి ఆలోచించు అని నిందించేవాడు కాదు. ఆయన కేవలం ఒకే ఒక్క మాట అనేవాడు, నేను నీ బాధను వినడానికి వచ్చాను, నీకేమైందో నాకు చెప్పు, నేను నిన్ను ఏమీ అనను, నేను నిన్ను జడ్జ్ చెయ్యను అని చెప్పేవాడు. ఆయన గంటల తరబడి వాళ్ళు చెప్పే బాధను నిశ్శబ్దంగా వినేవాడు. ఆ ఓదార్పు, ఆ వినే ఓపిక చావు అంచున ఉన్న 200 మందిని మళ్ళీ కొత్త జీవితం వైపు అడుగులు వేయించింది. బాధలో ఉన్న మనిషికి మనమిచ్చే చిన్న ఓదార్పు ఒక చీకటి గదిలో వెలిగించిన చిన్న దీపం లాంటిది. అది చీకటిని తోసిపారేసి బతకాలనే నమ్మకాన్ని ఇస్తుంది. అయితే అసలైన ఓదార్పు అంటే ఏమిటి? ఎదుటివారిని నిజంగా ఎలా ఓదార్చాలి? మనం చాలాసార్లు అనుకుంటాం, బాధలో ఉన్న మనిషికి దగ్గరకు వెళ్ళి 4 మంచి మాటలు చెప్పేస్తే ఓదార్చడం అయిపోతుంది అని. కానీ నిజమైన ఓదార్పు అంటే కేవలం కొన్ని మాటలు చెప్పడం మాత్రమే కాదు. అది ఒక కళ, ఒక గొప్ప మానవతా గుణం. చాలామంది ఓదార్చే క్రమంలో తెలియకుండానే పెద్ద తప్పులు చేస్తుంటారు. ఉదాహరణకు, ఎవరైనా వచ్చి తమ బాధను చెప్తున్నప్పుడు, ఇంతేనా, దీనికేనా నువ్వేడుస్తున్నావు, నా జీవితంలో దీనికంటే పెద్ద కష్టాలు వచ్చాయి తెలుసా అని అనడం, లేదా అంతా నీ వల్లే జరిగింది, నువ్వు అలా చేసి ఉండకూడదు అని క్లాస్ పీకడం. ఇది ఓదార్పు అనిపించుకోదు. ఇది ఎదుటివారి బాధను మరింత కుంగదీస్తుంది. మరి నిజమైన ఓదార్పు అంటే ఏమిటి? ఒక చిన్న ఓదార్పు జీవితాన్ని మార్చాలంటే మనం ఏం చెయ్యాలి? సమాజంలో ప్రతి మనిషి కోరుకునే అసలైన ఓదార్పులో 3 ముఖ్యమైన అడుగులున్నాయి. ఈ రోజుల్లో మన సమస్యలు చెప్పడానికి వందల వేదికలు ఉన్నాయి. కానీ ఎదుటివారి బాధను వినే ఓపిక ఎవరికీ లేదు. ఓదార్పు అనేది మాట్లాడడంతో మొదలవ్వదు, వినడంతో మొదలవుతుంది. బాధలో ఉన్న వ్యక్తి మాట్లాడేటప్పుడు మధ్యలో అడ్డుపడకుండా, ఉచిత సలహాలు ఇవ్వకుండా, కేవలం వారి మనసులోని భావాలను బయటకు రానివ్వడం చాలా ముఖ్యం. నేను వింటున్నాను, నీ మనసులో ఉన్నదంతా చెప్పు అని ఇచ్చే స్వేచ్ఛ సగం భారాన్ని తీసేస్తుంది. ఎదుటివారు తమ తప్పుల వల్ల కష్టాల్లో పడి ఉండవచ్చు, కానీ
ఆ క్షణంలో వారికి కావలసింది విమర్శ కాదు, ఆమోదం. నువ్వు తప్పు చేశావు అని వేలు చూపేవాళ్ళు సమాజంలో కోకొల్లలు ఉంటారు. కానీ తప్పులు అందరూ చేస్తారు, అంత మాత్రాన నీ జీవితం అయిపోలేదు. పడిన చోట నుంచే మళ్ళీ లేచి నిలబడదాం అని నమ్మకం ఇచ్చే మనసు ఒక్కటి ఉన్నా చాలు, ఆ మనిషి మళ్ళీ నిలబడతాడు. కొన్నిసార్లు మాటల కంటే మౌనమే గొప్ప ఓదార్పునిస్తుంది. ఏమీ మాట్లాడకుండా బాధలో ఉన్న ఒక స్నేహితుడి భుజం తట్టడం, ఓదార్పుగా చేతిని పట్టుకోవడం, లేదా ఒక్కసారి ఆప్యాయంగా హగ్ చేసుకోవడం, ఇవి 100 మాటలు చెప్పలేని ధైర్యాన్నిస్తాయి. పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా నేను నీ పక్కనే ఉంటాను అనే ఆ భావన మనిషికి కొన్నంత బలాన్నిస్తుంది. మన జీవితాల్లో కూడా గమనించండి, మనకు అత్యంత కష్టమైన రోజుల్లో ఎవరో ఒకరు వచ్చి చెప్పిన ఒక్క మాట, ఇచ్చిన ఒక చిన్న నమ్మకమే ఈ రోజు మనల్ని ఈ స్థాయిలో నిలబెట్టింది. అది స్కూల్లో మార్కులు తక్కువ వచ్చినప్పుడు టీచర్ ఇచ్చే ఓదార్పు కావచ్చు, ఓడిపోయినప్పుడు నాన్న ఇచ్చిన నమ్మకం కావచ్చు, లేదా డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒక మంచి మిత్రుడు ఇచ్చిన తోడు కావచ్చు. అలాంటి ఒక చిన్న ఓదార్పు మీ జీవితాన్ని మార్చినప్పుడు, మీ ద్వారా లభించే ఒక చిన్న ఓదార్పు ఇంకొకరి జీవితాన్ని ఎందుకు మార్చకూడదు? మనం చాలాసార్లు అనుకుంటాం, ఈ ప్రపంచాన్ని మార్చడానికి నా దగ్గర అంత డబ్బు లేదు అని, పెద్ద హోదా లేదు అని, నేనేం చెయ్యగలను అని. కానీ ఈ ప్రపంచాన్ని మార్చడానికి మీ దగ్గర కోట్లు ఉండవలసిన అవసరం లేదు. ఒక మంచి మనసు, ఓదార్చే 2 ఆప్యాయమైన మాటలు ఉంటే చాలు. ఈ రోజు నుంచి మనం ఒక చిన్న నిశ్చయానికి వద్దాం. మన దైనందిన జీవితంలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుందాం. మీ కుటుంబంలో, మీ ఆఫీసులో లేదా మీ స్నేహితుల సర్కిల్లో ఎవరైనా హఠాత్తుగా సైలెంట్ అయితే, వారిలో ఏదో మార్పు కనిపిస్తే వదిలేయకండి. ఒక్క క్షణం ఆగి, ఎలా ఉన్నావు, అంతా ఓకేనా అని ప్రేమగా అడగండి. ఆ ఒక్క పలకరింపు వారిని నిరాశ నుంచి బయటకు తీసుకురావచ్చు. ఇంటర్నెట్లో కలర్ఫుల్ ఫోటోలు పెట్టే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని అనుకోకండి. వాస్తవంలో చాలామంది తీవ్రమైన మానసిక సంఘర్షణతో పోరాడుతుంటారు. అలాంటి వారికి మెసేజ్ చేసి, నేను నీకు తోడుగా ఉన్నాను అనే నమ్మకాన్ని ఇవ్వండి. కష్టాల్లో ఉన్న వారికి జ్ఞానబోధ చేయకండి. వారికి కావలసింది మీ తెలివితేటలు కాదు, మీ సానుభూతి. నీ బాధ నాకు అర్థమవుతుంది, మనం కలిసి దీన్ని ఎదుర్కొందాం అని ధైర్యాన్ని చెప్పండి. ఒక్కటి గుర్తుంచుకోండి, మనం చనిపోయేటప్పుడు మనం సంపాదించిన ఆస్తులు, హోదాలు మన వెంట రావు. కానీ మనం ఎంతమంది కన్నీళ్లను తుడిచాం, ఎంతమందికి జీవించాలనే ఆశను ఇచ్చాం అనేది మన జీవితానికి నిజమైన విలువను ఇస్తుంది. మీరు ఇచ్చే ఒక చిన్న ఓదార్పు ఒకరి నమ్మకాన్ని పునర్నిర్మిస్తుంది. ఒకరి కన్నీళ్లను తుడిచి వారి ముఖంలో చిరునవ్వును పూయిస్తుంది. చివరకు ఒక ప్రాణాన్ని కాపాడి ఓ జీవితాన్ని పూర్తి స్థాయిలో మార్చేస్తుంది. మీరు కూడా ఈ రోజు నుంచే మీ చుట్టూ ఉన్న వారికి ఆ ఓదార్పు వెలుగును పంచడం మొదలుపెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.